చిద్ఘనం చిరంజీవినం మణిమాలినం వరదోన్ముఖం శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకం శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం. శ్రీమద్ రామాయణం సుందరకాండము 4-5 సర్గలు. ఆంజనేయుని రావణాంతఃపుర ప్రవేశము, సీతాన్వేషణ. లంకిణిని తన పరాక్రమముతో జయించిన హనుమ లంకానగరంలోనికి అందున్న రావణాంతఃపురంలోనికి వెళ్ళదలిచి ముఖద్వారము నుండి కాక ప్రాకారము పైనుండి దూకి నగరంలోకి అడుగుపెట్టాడు. హనుమ నగర ప్రవేశాన్ని వాల్మీకి ఈ విధంగా వర్ణిస్తున్నారు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితం కరః. శత్రువు యొక్క పట్టణాన్ని ముఖద్వారం నుండి ప్రవేశింపరాదు అని నీతిశాస్త్రం చెప్తోంది. మేధావి సకల శాస్త్ర విశారదుడు అయిన హనుమ శత్రువైన రావణుని నగరంలోనికి నిశరాత్రి వేళ ప్రాకారం దూకి శత్రునగరంలో ప్రవేశించాడు. ప్రయాణమై వెళ్ళేటప్పుడు గృహప్రవేశ సమయమున వివాహమందు కుడికాలు ముందు పెట్టాలి, శత్రునగరమును చొరబడి సమయమున వామపాదాన్ని మోపాలి అన్న నీతిశాస్త్రంలోని బృహస్పతి వచనాలను దృష్టిలో ఉంచుకొని బుద్ధిశాలి అయిన హనుమ మొదట తన ఎడమకాలను శత్రుపురంలో మోపి మరీ ప్రవేశించాడు. ఒక మహాసాగరాన్ని లంఘించి రావడం అనేది హనుమ దృష్టిలో ఒక సామాన్యమైన కార్యం, కానీ లోక దృష్టిలో మాత్రం అది ఒక అద్భుతం. అయితే దుర్భేద్యమైన లంకలో ప్రవేశించడం హనుమ దృష్టిలో నిజంగా ఘనకార్యమే. ఈ రెండింటినీ అతి సులువుగా నెరవేర్చిన హనుమకు త్వరలో సీతామాత దర్శనం కలుగుతుందన్న విశ్వాసం కలిగింది. ఆ నగరంలో మధురంగా గానం చేస్తున్న మదవతుల ఆలాపనలను, స్త్రీలు ధరించిన ఆభరణముల యొక్క రవళులను, అచ్చటి రాక్షసయోధుల గర్జనలను, యజ్ఞదీక్షలో ఉన్నవారిని, వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని, దర్భలను మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని, వివిధమైన ఆయుధములు ధరించిన వారిని ఆంజనేయుడు చూచాడు. అలా లంకానగరంలోని ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలనా దృష్టితో చూస్తూ వెళ్తున్న ఆంజనేయునకు ఆ నగరం మధ్యలో విశాలమై బంగారు సింహద్వారం కలిగిన రావణుని ప్రాసాదం కనిపించింది. అది ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఉంది. ఎటు చూచిన సాయుధులైన యోధులతో, పల్లకీలు, రథములు వంటి వాహనములతో, విమానములతో, 4 దంతములు గల భద్ర గజములతో, వేగముగా పరుగులు తీయగల అశ్వములతో రక్షింపబడుతోంది రావణుని భవనం. అటువంటి రాజప్రాసాదమునందు ఆంజనేయుడు ప్రవేశించాడు. ఆ సమయంలో పాపములను నశింపజేయువాడు, మహాసముద్రమునందలి అలలను వృద్ధి పొందించువాడు, అమృతకిరణుడు, స్వచ్ఛత ప్రశాంతత గలవాడు అయిన చంద్రుడు చల్లని వెన్నెలను విరజిమ్ముతూ ఆకాశంలో పైకి వస్తున్నాడు. ధీశాలి అయిన హనుమ ఆకాశంలో కాంతి కిరణములు ప్రసరిస్తూ హాయిని గొలుపుతున్న చంద్రుని చూచాడు. మందరగిరిపైన ప్రదోష సమయమునందు సముద్రము మీద జలములందలి పద్మములోను శోభలు విరజిమ్ముతున్న లక్ష్మీదేవి ఆ చంద్రకిరణములందు భాసిల్లుతోంది. లక్ష్మీదేవి ఆహ్లాదంగా ఉన్న చంద్రకిరణాలలో వసించి ఎలా వృద్ధి పొందుతోందో కవి ఈ విధంగా వర్ణిస్తున్నారు. యా భాతి లక్ష్మీర్భువి మందరస్తా తథా ప్రదోషేషు చ సాగరస్తా తథైవ తోయేషు చ పుష్కరస్తా రరాజసా చారు నిశాకరస్తా. అటువంటి చంద్రకిరణాల ప్రభావంతో చీకట్లు తొలగిపోయాయి. సూర్యకిరణములు ప్రతిబింబించుటచే చంద్రునిలోని మాలిన్యాలు అంతరించాయి. ప్రకాశలక్ష్మికి ఆశ్రయం ఒకటి వలన చంద్రునిలో మచ్చ కూడా నిర్మలమై ప్రకాశించింది. ఆయనలోని తేజస్సు వృద్ధి చెందింది. ఆ ప్రదోషకాలం సీతాన్వేష తత్పరుడైన హనుమకు స్వర్గసుఖదాయకమయ్యింది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరణ. సమగ్రమైన ఐశ్వర్యము, పరిపూర్ణమైన ధర్మము, సత్కీర్తి,
ఉత్తమ సంపద, నిర్మల జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అనేవి 6 భగములు. షడ్గుణేశ్వర్య సంపన్నుడైన హనుమకు భగవత్స్వరూపమైన అట్టి ప్రదోషకాలం స్వర్గతుల్యమైన సుఖదానందాలను కూర్చింది. అయితే సీతాన్వేషణలో భాగంగా అప్పటి వరకు చూచిన వారిలో హనుమకు ధర్మ మార్గమును ప్రవర్తించున్నది, శ్రీరాముని మనస్సునందు స్థిరముగా నిలిచి ఉన్నది, నారీరత్నముగా కీర్తించబడినది, శ్రీరాముని అందలి విరహముచే పరితపించుచున్నది, లంకలో రావణుని చెరలో కృషించి ఉన్నది అయిన పావని కనిపించలేదు. హనుమ అక్కడ ఉన్న పెక్కుమంది సుందర నారీమణులను చూచాడు గాని తన మనస్సులో ముద్రితమయ్యున్న సీతాదేవి కానరాలేదు. శ్రీరాముని యొక్క పత్ని అయిన సీతాదేవి కనపడకపోవడంతో కపివరుడు దుఃఖితుడయ్యాడు. అగ్నిని వలె దిక్కుతోచనివాడయ్యాడు. సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య అన్న శ్లోకంతో సుందరకాండమునందలి 4-5 సర్గలు ముగిశాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలను వింటారు. సనిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితం కరః చక్రేధపాదం సవ్యం చ శత్రూణాం సతు మూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజః స మహాపథమాస్తాయ ముక్తా పుష్పవిరాజితం తతస్తుతాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః హసితోత్కృష్టనినదైః తూర్యఘోషపురస్సరైః వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితైః గృహమేఘైః పురీరంజ్ఞా బభాసేద్యౌరివాంబుదైః ప్రజజ్వాల తదాలంకా రక్షోగణగృహైః శుభైః సితాభ్రసదృశైశ్చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్ధమానగృహైశ్చాపి సర్వతః సువిభూషితైః తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితం కరః రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ భవనాత్ భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతరూపాణి భవనాని తతస్తతః సుశ్రావ మధురగీతం త్రిస్థానస్వరభూషితం స్త్రీణాం మదసమృద్ధానాం దివిచాప్సరసామివ సుశ్రావ కాంచీనినదం నూపురాణాం చ నిస్వనం సోపాననినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం ఆస్ఫోటిత నినాదాంశ్చ చ్వేళితాంశ్చ తతస్తతః సుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షోగృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతు దానాన్ దదర్శ సః రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్ దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం పరవాససః దర్భముష్టిప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా కోటముద్గరపాణీంశ్చ దండాయుధధరానపి ఏకాక్షానేకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్ कराळान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तथा धन्विनः खड्गिनश्चैव शतघ्नीमुसलायुधान् परिघोत्तमहस्तांश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूलान् नातिकृशान् नातिदीर्घातिह्रस्वकान् नातिगौरान् नातिकृष्णान् नातिकुब्जान्न वामनान् विरूपान् बहुरूपांश्च सुरूपांश्च सुवर्चसः ध्वजीन् पताकिनश्चैव ददर्श विविधायुधान् शक्तिवृक्षायुधांश्चैव पट्टिशासनिधारिणः क्षेपणीपाशहस्तांश्च ददर्श स महाकपिः स्रग्विणस्त्वनुलिप्तांश्च वराभरणभूषितान् नानावेशसमायुक्तान् यथा स्वैरगतान् बहून् तीक्ष्णशूलधरांश्चैव वज्रिणश्च महाबलान् शतसहस्रमव्यग्रम् आरक्षं मध्यमं कपिः रक्षोऽधिपतिर्निर्दिष्टं ददर्शान्तः पुराग्रतः स तदा तद्गृहं दृष्ट्वा महाहाटकतोरणं राक्षसेन्द्रस्य विख्यातम् अद्रिमूर्ध्नि प्रतिष्ठितं पुण्डरीकावतं साभिः परिकाभिरलङ्कृतं प्राकारावृतमत्यन्तं ददर्श स महाकविः त्रिविष्टपनिभं दिव्यं दिव्यनादनिनादितं वाजिहेषितसंघुष्टं नादितं भूषणैस्तदा रथैर्यानैर्विमानैश्च
తథా హయగజైః శుభైః వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్రనిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీరైః యాతు ధానైః సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం ఆవివేశ గృహం కపిః స హేమ జాంబూనద చక్రవాళం మహార్హముక్తామణిభూషితాంతం పరార్జకాలాగరచందనాక్తం స రావణాంతఃపురమావివేశ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే చతుర్థః సర్గః. తతః స మధ్యంగతమం సుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివిభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం. యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్థా రరాజసాచారు నిశాకరస్థా. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః. స్థితః కకుద్మానివ తీక్ష్ణశృంగో మహాచలశ్వేత ఇవోచ్ఛశృంగః హస్తీవ జాంబూనదబద్ధశృంగో రరాజచంద్రః పరిపూర్ణశృంగః. వినష్టసీతాంబుతుషారపంకో మహాగ్రహగ్రాహ వినష్టపంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః. ప్రకాశచంద్రోదయ నష్టదోషః ప్రవృత్తరక్షపిసిదాసదోషః రామాభిరామేరితచిత్తదోషః స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః. తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తం చరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశోభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కపిఃకులాని. పరస్పరం చాధికమాక్షిపంతి భుజాంశ్చ పీనానధినిక్షిపంతి మత్త ప్రలాపానధి విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః తథా పరాస్తత్ర పునఃస్వపంత్యః సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్వసంత్యః. మహాగజైశ్చాపి తథా నదిద్భిః సుపూజితైశ్చాపి తథా సుసద్భిః రరాజవీరైశ్చ వినిశ్వసద్భిః హ్రదో భుజంగైరివ నిశ్వసద్భిః. బుద్ధిప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్ నానావిధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పుర్యాతుధానాన్. ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానాగుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సదతానురూపాన్ దదర్శ కాంసింశ్చ పునర్విరూపాన్. తతో వరార్హాః సువిశుద్ధభావాః తేషాం స్త్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావాః దదర్శ తారా ఇవ సుప్రభావాః. శ్రియాజ్వలంతీ స్త్రపయోపగూఢా నిశీధకాలే రమణోపగూఢాః దదర్శ కాశ్చిత్ ప్రముదోపగూఢా యథా విహంగాః కుసుమోపగూఢాః. అన్యాః పునర్హర్మ్యతలోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తృప్రియా ధర్మపరానివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. అప్రావృతాః కాంచన రాజివర్ణాః కాశ్చిత్ పరార్ధ్యాస్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ శశలక్ష్మవర్ణాః కాంతప్రహీణా రుచిరాంగవర్ణాః. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః గృహేషు హృష్టాః పరమాభిరామా హరప్రవీరస్తదర్శ రామాః. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాలాః వక్రాక్షపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః శతహృదానామివ చారుమాలాః. న త్వేవ సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం
భర్తుర్మనస్త్రీమదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రనృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే పంచమః సర్గః. శ్రీ సీతారామాభ్యాం నమః.